హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఒక కుకింగ్ వీడియోతో లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి మీకు కుదిరినప్పుడు. ఏం లేదండి, వాళ్ళు నేను పనసకాయ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. నేను చేసిన ప్రాసెస్ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఇవి పనసకాయ ముక్కలండి. మనం ఈ పనసకాయ ముక్కల్ని మామూలుగా బాయిల్ చేసుకోవచ్చు. కుక్కర్లో కూడా కొంచెం పసుపు వేసి ఒక 2 విజిల్స్ వచ్చేయాలండి. ఈ లోపల మనం రైస్ ఉడికించుకోవడానికి వాటర్ వేసుకుని వాటర్లో చెక్క, లవంగాలు, యాలక్కాయలు, మిరియాలు, దాచిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరకాయలు, నిమ్మరసం, ఉప్పు ఇవన్నీ వేసుకోవాలండి. ఈ లోపల బియ్యం నానబెట్టుకుని మనం బియ్యాన్ని కొంచెం వాటర్ చేసుకోవాలండి. వాటర్ మరిగాక దీంట్లోకి మనం బియ్యం యాడ్ చేసుకోవాలండి. ఈ లోపల దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, వేయించిన ఉల్లిపాయ వేసి మిక్సీ వేసుకోవాలండి. ఆ పేస్ట్ అయితే దీనిలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, కుక్కర్ ఏమో ఆవిరి వచ్చేసిందండి. విజిల్ తీసేసి మనం ఉడికిందో చూసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలి. లోపల అన్నం కూడా ఉడికిపోయిందండి, దాన్ని కూడా వాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం పసుపు వేసి మనం పనసకాయ ముక్కల్ని బాయిల్ చేసాం కదా, వాటిని నూనెలో కొంచెం వేయించుకోవాలండి ఎర్రగా. అంటే మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, కొంచెం అటు ఇటుగా ఉండాలన్నా సరే, అంటే బాగా వేగినట్టయినా వేయించుకోవచ్చండి. అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. నేనైతే కొంచెం వేగినట్టు వేయించాను, టేస్ట్ బాగుంటుందనండి. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించేసుకున్న తర్వాత దాన్ని బౌల్లో తీసేసుకోవాలండి. తీసుకున్నాక మనం దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం కదా, దానికి ప్రాసెస్ మనం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ముందుగా వేయించేసుకున్న పనసకాయ ముక్కలండి, కొత్తిమీర, పుదీనా, పసుపు, కాశ్మీరీ రెడ్ చిల్లీ, ధనియా పౌడర్ వేసుకోవాలండి 2 టేబుల్ స్పూన్లు. దాంతోపాటు కొంచెం బిర్యానీ పౌడర్ కూడా వేసుకోవాలండి. లెమన్ జ్యూసు, ఆయిల్ వేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇందాక చెప్పాను కదండి పేస్టు, అది కూడా వేసుకొని మనం బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. కిందకి పైకి కూడా మనం బాగా కలుపుకుంటూ, అంటే మనం చేతితో పెడితే మొక్కలు స్మాష్ అయిపోతాయి కాబట్టి మెల్లిగా మనం స్పూన్తో ఇలాగా కలుపుకోవాలి. మీకు వీలు ఉంటే కనుక కొంచెం చేతితో కూడా మిక్స్ చేసుకోండి. నేను స్పూన్తో కలిపేసాను. దాని తర్వాత ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. క్లిప్ మిస్ అయిందండి. వేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న దాన్ని మనం ఒకసారి వేయించుకోవాలండి. అంటే ఉడకాలి కదండి, మరి పచ్చి పచ్చిగా ఉంటే బిర్యానీ దమ్ అవుతుంది కాబట్టి ఒకసారి మన ఈ టైంలో మనం కావాల్సిన ఉప్పు, కారం ఒకసారి చూసుకొని ఇంకేమైనా పడితే ఇప్పుడు వేసేసుకోవచ్చండి. ఇదంతాను ఉడికిపోయాక మనం వేరే గిన్నెలో తీసేసుకోవాలి. మీరు పెట్టుకుంటే అదే గిన్నెలో పెట్టుకోవచ్చు, లేదంటే వేరే గిన్నెలో కొంచెం మందపాటి గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు. ముందుగా అడుగున కూర ఒక లేయర్ వేసుకోవాలండి. దాని మీద మనం ఉడికించి బాయిల్ చేసుకున్న రైస్ కూడా వేసుకోవాలి. ఆ రైస్ మీద కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, సాఫ్రాన్ పాలు వేసుకోవాలండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ మళ్ళీ మిగిలిపోయిన కూర, అదే పన్నీర్ కూర, మళ్ళీ అన్నము, కొత్తిమీర, పుదీనా, రోజ్ వాటరు, సాఫ్రాన్ పాలు, నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోండి. పైన మీకు స్పైస్ ఇష్టం ఉంటే కొద్దిగా బిర్యానీ పౌడర్ కూడా పైన చల్లుకోవచ్చండి. పైన చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని దమ్ పెట్టుకోవాలండి. దానికోసం పొయ్యి మీద అట్ల పైన పెట్టుకుని వేడి చేసుకుని ఈ ప్రాసెస్ చేసుకుంటే మనకి అట్ల పైన హీట్ ఎక్కుద్దండి. ఇదిగో నెయ్యి కాచి నేను నెయ్యి కూడా వేస్తున్నానండి. అట్ల పైన హీట్ ఎక్కాక అందరూ చపాతీ పిండిని మిక్స్ చేసి దానికి చుట్టూ చుడతారండి. అలా కాకుండా నేను ఇలాగా సిల్వర్ ఫాయిల్ ఇంట్లో ఉంటే ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇలాగ సిల్వర్ ఫాయిల్ పెట్టేసి పైన మూత పెట్టేసి ఒక 20 to 25 మినిట్స్లో బాయిల్ చేసుకోవాలండి. ఆ కుక్కర్ అది బాగుంటుంది. ఇగో అయిపోయాక ఇలా ఉందండి. దీన్ని మా వారు తినడానికి ఇష్టపడదు, అందుకని నేను కొంచెం కిందకి పైకి కూడా మసాలా అంతా మిక్స్ చేసేస్తాను. చూడండి, పనసకాయ చూడండి ఎంత బాగా ఉడికిందో. మనకి కిందకి పైకి బాగా కొంచెం ఆనియన్స్తో దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా మా హస్బెండ్కి పెట్టాను, తింటున్నారు. పైన మీకుంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. దీనికి ఇంకా కర్రీస్ ఏం అక్కర్లేదండి. ఇదే కొంచెం కలిపేసుకుంటే మన గ్రేవీ కింద వచ్చేస్తుంది. దాని తర్వాత దీనిలో కావాలంటే మీరు రైతా కూడా వేసుకోవచ్చండి. ఉంటాను, బాయ్. ఇంకో వీడియోతో కలుద్దామండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.